క్రైమ్ రేట్ వణికిస్తోంది. సిటీలో చిన్న చిన్న విషయాలకు కూడా వెపన్స్ యూజ్ చేస్తున్నారు జనం. రోజు ఏదో ఒక చోట మర్డర్ జరుగుతుందని చెబుతోంది క్రైమ్ బ్యూరో. పెరుగుతున్న నేరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. సిటీ ఎంత స్పీడ్ తో డెవలప్ అవుతుందో క్రైమ్ రేట్ కూడా అలాగే పెరిగిపోతోంది. హత్య, అత్యాచారం, చోరీ, గొడవ ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సమస్య ఏదైనా క్రైమ్ తో ఎండ్ అవుతోంది. రాజధానిలో జరిగిన మర్డర్లను పరిశీలిస్తే ఎవ్వరైనా భయపడాల్సిందే. 2013లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 178 హత్యలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 హత్యలు జరిగాయి. ఈ హత్యలు చూస్తుంటే సిటీలో రోజు ఏదో ఒక మర్డర్ జరిగినట్లు లెక్కలోకొస్తుంది. ఇవన్నీ రికార్డులోకి ఎక్కిన లెక్కలు మాత్రమే. ఇక బయటకి రాని భయంకర నేరాలెన్నో. సిటీలోనే క్రైమ్ రేట్ డేంజరస్ గా ఉంటే శివారు ప్రాంతాలు వణికిస్తున్నాయి. కత్తులు, తుపాకులు, రాడ్లు ఏదైతేనే వెపన్స్ ఉపయోగం బాగా పెరిగింది. అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి వెపన్స్. దీంతో మనుషులు కూడా వైలెంట్ గా మారుతున్నారనేది కొందరి మాట. జల్సాల కోసం కూడా మర్డర్లు చేసేందుకు వెనకాడని బ్యాచ్లు బోలెడు. ఈ మధ్య వెలుగులోకొచ్చిన స్నేక్ గ్యాంగ్ దారుణాలు అందరికీ తెలిసినవే. రియల్ మాఫియా గ్యాంగ్స్టర్స్ పెరిగిపోతున్నారు. క్షణికావేశంలో డేంజరస్ డెసిషన్ తీసుకుని జైలు బాట పట్టేవారి లిస్ట్ పెరుగుతోందనేది పెద్దల మాట.